శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్ భవేత్. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్రమధస్య శిష్యం శ్రీశంకరాచార్యమధస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రవర్ణాన్ని గురించి, ఆ మంత్రవర్ణం ఏ అర్థాన్ని బోధిస్తున్నదో అనే విషయాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. దానికి ఆ తెలుసుకోవటానికి మనకి పూర్తి మార్గం చూపించేది భగవత్పాదుల యొక్క భాష్యం. ఆ మొట్టమొదటి మంత్రవర్ణానికి ముందు, అసలు ఉపనిషత్తుకి ముందే, ప్రారంభం కావటానికి ముందే సంబంధ భాష్యాన్ని అనుగ్రహించారు స్వామివారు. అందులో ఏం చెప్పారు? ఈశావాస్యమిత్యాదయో మంత్రాః కర్మసు అవినియుక్తాః తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్ అని చెప్పారు. ఈ ఈశావాస్యము, ఈ మంత్రాలు, ఈ 18 మంత్రాలు కూడా ఇవి కర్మకాండలో ఉపయోగించరయ్యా. వీటిని పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవటానికి వీటిని ఉపయోగించుకుంటారు. వీటి అర్థాన్ని శ్రవణం చేస్తారు, మననం చేస్తారు, నిధిధ్యాసనం చేస్తారు. అంతేగాని వీటికి కర్మల్లో ప్రయోజనం లేదు. అసలు ఇవి కర్మల్ని గురించి చెప్పవు. ఆత్మ యొక్క యథార్థ స్థితిని నీకు అవి, ఆ మంత్రాలు తెలిసేటట్లు చేస్తాయి, నువ్వు గనక తెలుసుకునే ప్రయత్నం చేస్తే అని చెప్తూ, ఇప్పుడు సరే మీరు ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని అవి ప్రకటిస్తాయి అని చెప్తున్నారు. ఏది ఈ 18 మంత్రవర్ణాలు ముందు మాకు పోనీ చూచాయిగా, ఉపనిషత్తు ఎలాగూ పూర్తిగా చెప్తుందని అనుకోండి, కానీ ముందు చూచాయిగా మీరు ఆత్మ అంటే ఏమిటో మాకు ఒక్క మాట సెలవిస్తారా భగవత్పాదుల వారు? ఎందుకంటే
ఆత్మ అనే మాట మేము ఇంతకుముందు విన్నాం, చాలాసార్లు విన్నాం, ఉపయోగిస్తున్నాం. యథేచ్ఛగా స్వేచ్ఛగా ఆత్మని గురించి లోకంలో అనేక రకాలైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని చెప్పటానికి ఉపనిషత్తే వచ్చేసిందని ఎప్పుడైతే ఒక మాట మీరు చెప్పారో మాకు ఒక ఆలోచన కలుగుతున్నది, సదాలోచన కలుగుతున్నది. అసలు ఆత్మ అంటే ఏమిటో ఒక్క ముక్కలో చెప్తే తర్వాత తమరు చెప్పిందంతా మేము విని దాన్ని జీర్ణం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం మేము అని మనం అనుకునే లోపలే భగవత్పాదుల వారు కరుణాలయులు కదా, ఆయన ఇంకొక తర్వాత రెండో వాక్యంలో అద్భుతమైనటువంటి విషయాన్ని బయట పెడుతున్నారు. ఏమిటి? ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్ అని కారణం చెప్పారు కదా. ఆ యాథాత్మ్యం ఎలాంటిది? యాథాత్మ్యంచ ఆత్మనః శుద్ధత్వ అపాప విద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణం. ఇది ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని చెప్పిన విధానం. అది వక్ష్యమాణం, చెప్తారు. ఎక్కడ? తర్వాత ఉపనిషత్తు అదే చెప్పేది. ఈ ఒక్క ఉపనిషత్తే కాదు, 10 ఉపనిషత్తులు కూడా అదే చెప్తాయి. ఆ విషయాన్ని వివరించి చెప్తాయి బ్రహ్మసూత్రాలు. ఆ విషయాన్ని చక్కగా అధికారికంగా రథం మీద కూర్చుని ఆ పగ్గాలు చేత్తో పట్టుకొని తనకి శిష్యుడైనటువంటి ఆ అర్జునుడికి శ్రీకృష్ణ పరబ్రహ్మ ఆయన జగద్గురువే. ఆయన చక్కగా వివరంగా కర్తలామలకంగా ఉండేటట్లుగా కూడా చెప్తాడు. కాబట్టి ఈ మొత్తం అంతా ఇదే విషయం. ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని తెలుసు. యాథాత్మ్యము అంటే యథా ఆత్మ, ఏ విధంగా ఉంటే ఆ విధంగానే తెలుసుకోవాలి తప్ప అది ఉన్న విధానాన్ని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక ఏనుగుని చూసి నలుగురు ఏ విధంగా భావిస్తారో ఆ విధంగా భావించేది కాదయ్యా ఆత్మ అంటే. దాని యొక్క యథా ఆత్మ ఎలా ఉందో అలాగా దాన్ని ఈ మొత్తం ఈ ప్రస్థానత్రయం చెప్తుంది. తెలుసుకోగలిగిన అర్హత, యోగ్యత, ఆ ప్రాప్తి నీకు ఉంటే తెలుసుకో. ఎంతవరకు తెలుసుకుంటే అంతవరకు తెలుసుకో చాలు. ఈ విధంగా నీ జన్మను నువ్వు తరింపజేసుకో అనే సదుద్దేశంతో యాథాత్మ్యంచ ఆత్మనః ఇవి లక్షణాలు. ఏమిటి ఆ లక్షణాలు అంటే శుద్ధత్వ. ఆ ఆత్మ శుద్ధత్వం కలది అంటే శుద్ధమైనది. శుద్ధమైనది అంటే అర్థం ఏమిటి? మనకి లోకంలో శుద్ధం అశుద్ధం అనే 2 మాటలు ద్వంద్వాలు ఉన్నాయి. ద్వంద్వమే లోకం అంటే. లోకము అంటే ద్వంద్వమే. శుద్ధత్వం అశుద్ధత్వం, శుద్ధం అశుద్ధం మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏమని భావనలో ఉన్నాము అంటే శుద్ధం అంటే పరిశుభ్రమైందని, అశుద్ధం అంటే అపరిశుభ్రమైందనే ఒక మామూలు అర్థంలో ఉన్నాం. కానీ ఇక్కడ భగవత్పాదుల వారి యొక్క శుద్ధత్వం అంటే అర్థం ఏమిటి అంటే పెద్దలు ఏం చెప్తున్నారు అంటే రాగద్వేషాది కాలుష్యములు లేకపోవటమే శుద్ధత్వం అట. అది రాగద్వేషాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్వర్గాల్లోనే రాగం ద్వేషం ఉన్నాయి కదా. ఈ రాగద్వేషాలు లేని స్థితి ఏదైతే ఉంటుందో అది శుద్ధత్వం అంటే. బాగానే ఉంది. ఆ లేని స్థితి ఎక్కడుంది, ఎలా ఉంటుంది మనకు తెలియదు కదా. ఎందుకని మనలో ఇవన్నీ చక్కగా ఉండవలసినన్ని ఎంత ప్రమాణంలో ఉండాలో అంత ప్రమాణంలో ఎప్పటి నుంచి ఉండాలో అప్పటి నుంచి ఉన్నాయి కదా, ఉంటూనే ఉన్నాయి కదా. మరి అనే అనుమానం వస్తే నువ్వు పని చేయి. నీలో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలన్నింటినీ ఈ అవలక్షణాల్ని ఒక్కసారి పోవు, అసంభవం. ఒక్కసారి పోవు. ఎందుకంటే ఉపాధితో వచ్చినవి ఉపాధితోటే పోతాయి తప్ప, లేదా నువ్వు బలవంతాన్ని పోగొట్టుకుంటే బలవంతాన అంటే ప్రయత్నపూర్వకంగా కనుక నువ్వు పోగొట్టుకున్నట్లయితే, అభ్యాసపూర్వకంగా పోగొట్టుకున్నట్లయితే ఏం చేస్తాయి? నువ్వా పోగొట్టుకోవు, అవే ఉంటాయి. కానీ ఉన్నా కూడా లేనట్లు పోగొట్టుకున్నట్లు నటిస్తావు.
ఇది పనికిరాదు. సంపూర్ణంగా రాగద్వేషాదుల్ని నీ మనస్సులో నుంచి, రాగద్వేషాదులు లేకపోతే ఇంకా మనస్సు ఎక్కడుంది? మనస్సు అంటేనే రాగద్వేషాదులు. ఇది చాలా లోతైనటువంటి విషయం. చూడండి, మొట్టమొదటి లక్షణం ఆత్మ యొక్క యథాస్వరూప స్థితి. ఇదట ఆత్మ శుద్ధత్వం అంటే అది. సరే, తెలిసింది, పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం. నిజాయితీగా మనం ఏ ఆలోచనలను అయితే వింటున్నామో, ఏ ఆలోచనల్ని మననం చేస్తున్నామో ఆ దారిలోనే వెడతాం. అయితే ఎంతవరకు వెళ్తాం అనేది, ఎంతవరకు కృతకృత్యులు అవుతాం అనేది మన దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సరే, తెలుసుకోవటం మాత్రం ముందు ప్రధానం. శుద్ధత్వం అంటే అది. తర్వాత రెండవ యాథాత్మ్య లక్షణం చెప్తున్నారు, అపాప విద్ధత్వ. రెండవది ఏమిటయ్యా అంటే అపాప విద్యత్వ. అంటే అర్థం ఏంటి? విద్ధత్వం అంటే కొట్టబడటం, అంటే దాన్ని ఆక్రమించేయటం. పాపం వచ్చి ఏం చేస్తుంది? నిన్ను పూర్తిగా ఆక్రమించింది. నిన్ను అంటే నీ మనస్సుని, చిత్తాన్ని, నీ ఆలోచనల్ని, సమస్తాన్ని. ఎక్కడి నుంచి వచ్చింది? నీ శరీరంలో నుంచే వచ్చింది. శరీరానికి నీ మనస్సుకి ఒక విధమైనటువంటి అవినాభావమైన సంబంధం ఉంది. ఈ శరీరం దాన్నే తీసుకొస్తుంది, ఆ మనస్సు దాన్నే కోరుకుంటుంది, దాన్ని ఆ పాపాన్ని. అదిగో నువ్వు తెలుసుకుందామని అనుకుంటున్నటువంటి ఆ ఆత్మ యొక్క యాథాత్మ్యంలో పాపం అనేది లేదు. అంటే పాప విద్ధత్వం లేదు. పాప విద్ధత్వం ఎక్కడుంది? నీ మనస్సుకు ఉంది, నీ బుద్ధికి ఉంది, నీ శరీరానికి ఉంది. పూర్తిగా ఆలోచిస్తే నిన్నంతా ఆక్రమించే ఉంది. నువ్వు పూర్తిగా పాప భావన విద్ధుడివి, పాప భావన తాడితుడివి, పాప భావన పీడితుడివి కూడా. మరి తల నుంచి పాదాల వరకు ఈ భావనే మనకు జీర్ణం అయిపోయింది. తెలిసిన రోజుల్లో కానీ తెలియని రోజుల్లో కానీ ఎప్పుడైనా కానీ అది పోవాలి. ఇందాక రాగద్వేషాదులు పోగొట్టుకోమన్నారు, ఇప్పుడు పాపం పోగొట్టుకోమన్నారు. ఆ రాగద్వేషాదులు ఈ పాపం ఒకటి కాదా అండి? ఒకటైతే కావచ్చును, దానికేముంది. కానీ విడివిడిగా అంటే నీకు బాగా అర్థం కావటం కోసం స్పష్టంగా చెప్తున్నారు. పాపత్వ, శుద్ధత్వ, అపాప విద్ధత్వ. పాప విద్ధత్వం ఉండకూడదు, అంటే పాప విద్ధంగా ఉండకూడదు. తర్వాత ఏకత్వ. ఏకత్వం అంటే ఏకం. ఏకం అనే మాటకి అర్థం చెప్పటం చాలా కష్టం. ఎందుకని? దానికి అర్థం చెప్పాలంటే ఇంకో మాట కావాలి. ఇంకో మాటకు వస్తున్నాము అంటే రెండో మాటకు వస్తున్నాము అని అర్థం. ఏకత్వ అంటే ఏకైకమైనది, రెండవది లేనిది. రెండవది లేనిది అన్నప్పుడు రెండవది అనే మాట నువ్వు తీసుకొస్తున్నావుగా. ఇది చాలా జటిలమైన విషయం. సామాన్యమైనటువంటి విద్యా సంస్కారాలు ఉన్నాయి నాకు అని ఒకానొక స్థాయికి నేను వచ్చాను, ఆధ్యాత్మ విద్యను నేర్చుకోగలను అని అనుకున్నా కూడా ఇలాంటి కఠినమైన, గహనమైన, జటిలమైన విషయాలు బుర్రకి ఎక్కటం కష్టం. అవి క్రమక్రమంగా భావన చేసుకొని అవి బుర్రకి ఎక్కించుకోవాలి, లేకపోతే పట్టవు. ఏకత్వం. మరి మనం బహుత్వాన్ని చూస్తున్నాం కదండి, ఏకత్వం ఎక్కడ కనపడుతుందో చెప్పండి, మేము దాన్నే పట్టు కూర్చుంటాం. అది అలా కనిపించేది కాదు, నువ్వు చూడటం నేర్చుకోవాలి. అంతటా ఉంది ఏకత్వం. అనేక వస్తువులు ఉన్నాయి అంటే వాటన్నింటినీ ఆక్రమించి ఉండేది ఏకత్వమే. అనేకత్వం వ్యాపించలేదు. అనేకత్వం అంటే బహుత్వం అంటే ద్వైతం, అది వ్యాపించలేదు అంటే 10 వస్తువులు ఉన్నాయని అనుకుందాం. సృష్టి మొత్తంలో 10 వస్తువులు ఉదాహరణకి అనుకుందాం. 10 వస్తువులు, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఈ ఉన్న ఏ అనే వస్తువు ఇక్కడే ఉంది, అక్కడ లేదుగా. అక్కడ బి అనే వస్తువు ఉంది, అది ఇక్కడ లేదుగా. అలా మొత్తం అంతా నువ్వు చూసుకున్నట్లయితే ఉన్నదేదో పరిచ్ఛిన్నమై ఒకచోటే ఉంది తప్ప అన్ని చోట్ల లేదు. మరి అన్ని చోట్ల ఏది ఉంది? ఏకత్వం అనే భావన ఉంది. ఇది అద్భుతమైన విషయం. ఏకత్వం అనే భావన ఎక్కడొస్తుంది?
నీ మనస్సులో వస్తుంది. అది నువ్వు బలవంతాన బ్రహ్మాండంగా ఆలోచనాపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా నీ బుద్ధిని అటువైపు మళ్ళించి ఆ శిక్షణని నీకు నువ్వే ఇచ్చుకోవాలి తప్ప అది వేరే రకంగా సిద్ధించదు. ఏకత్వం అన్నది నీకు కంటికి కనిపించేది కాదు, భావనాగమ్యమైనది. బహుత్వంలో ఉన్న వస్తువులు నీ కంటికి కనిపిస్తాయి. ఇంత యాథాత్మ్య స్థితిని, ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దానికి స్థితికి తీసుకుని వెళ్ళి భగవత్పాదులు చక్కగా పూసకొచ్చినట్టు యాథాత్మ్యంచ ఆత్మనః ఒక చకారం అక్కడ ఉంది. యాథాత్మ్యం అయితే పైన యాథాత్మ్యం అనే ప్రసంగం వచ్చింది కాబట్టి ఆ చకారం అది ఆత్మ యొక్క యాథాత్మ్యం అయితే మాత్రం అది శుద్ధత్వం, అపాప విద్ధత్వం, ఏకత్వం, ఒకే ఒక్కటి అన్న భావన. ద్వైతం కాదు, కాదు, త్రి చతు ఇవన్నీ ఇంకా లక్షలాది వేలాది ఇవన్నీ ఉంటాయి. కాదు, ఏక. ఆ ఏకత్వం అనే భావన శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ. శుద్ధత్వ, ఏకత్వ అని చక్కగా వాటిని సూటిగా నయర్థం లేకుండా చెప్పారండి. మధ్యలో ఇది చెప్పారేమిటి, అపాప విద్ధత్వ అని. అది పైన కర్మసు అవినియుక్తా అని నకారంతో ప్రారంభమైన నైబహు నైతత్పురుష నైబహు బహు సమాసాన్ని అక్కడ ఉపయోగించారు కదా. అంటే అసలు ఆ నై తత్పురుషకి కానీ నై బహువ్రీహికి కానీ అర్థం అదే. అందుకే ఆ సమాసాలు వచ్చినాయి. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెబితే మనకు లోకం బాగా అలవాటైపోయింది కదా. ఈ లోకంలో ఉండటానికి మనం ఇవాళ కొత్తగా ఈ జన్మలో పుట్టి పెరిగి ఇదేదో అలవాటయ్యామని కాదు. ఇంతకు పూర్వం ఎప్పటి నుంచో దీనికి అలవాటు పడ్డాం. ఇది కొత్త వేషం. ఈ వేషం పోతే ఇంకో వేషం వస్తుంది. అడ్రస్, ఈ తల్లిదండ్రుల అడ్రస్ పోతే ఇంకో తల్లిదండ్రులు వస్తారు. తెలియదు, దీనికి దానికి సంబంధం లేదు. అదే సృష్టి వైచిత్ర్యం. అమ్మవారు అక్కడే ఉంది. ఆ గుర్తు నీకు ఇస్తే నువ్వు ఎన్ని రకాలైనటువంటి అనిష్ట కార్యక్రమాలు చేస్తావో అమ్మవారికి తెలుసు. ఈ అమ్మవారు ఎవరండి కొత్తగా మీరు తీసుకొచ్చారు? వస్తుంది, చెప్తాం. అన్ని విషయాలు నెమ్మదిగా వస్తాయి. కాబట్టి ఈ అపాప విద్ధత్వ అనేది ఎందుకు చెప్పారు అంటే, నీకు పాప విద్ధత్వంలో ఉన్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది కాదని నువ్వు తెలుసుకోవాలి. అది ఒక విచిత్రమైనటువంటి ఉదాత్తమైనటువంటి చెప్పే విధానం. శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వం అంటే అర్థం ఏంటి అంటే, నిత్యం 3 కాలాలు ఉన్నాయి: భూత, వర్తమాన, భవిష్యత్తు. నిత్యం అంటే 3 కాలాల్లోనూ ఉండేది. 3 కాలాల్లోనూ ఉండేదే కాదు, ఉన్నది. గతంలో ఉన్నది. ఎప్పటి నుంచి? నువ్వు ఎప్పటి నుంచి అనుకుంటే అప్పటి నుంచి. ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పుకోవచ్చు మనం. నేను ఉన్నాను అనే అంటాడు కదా ప్రతివాడు. నేను ఉన్నాను అంటాడు. ఎప్పుడున్నావు? ఎక్కడున్నావు? ఆ మాట ఎప్పుడు చెప్తున్నావు? నువ్వు ఎలా చెప్తున్నావు నేను ఉన్నాను అని? అంటే నిన్న ఉన్నాను, ఇవాళ ఉన్నాను, రేపు ఉంటాను అని నేను ఉన్నాను అని నువ్వు ముందు ఉండి నేను ఉన్నానని చెప్తున్నావా? లేదా ఆ ఉండటం అనేది వచ్చి అప్పుడు నువ్వు ఎప్పుడున్నావో ఎక్కడున్నావో చూసుకొని, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడే ఉన్నాను, ఇంతకుముందు లేనన్న ఉద్దేశంతో నేనున్నానని చెబుతున్నావా? నువ్వు అనే తత్వం, నేననే తత్వం ముందు ఉండాలి. ఉంటేనే కానీ నువ్వు ఉండటం అనే ఒక పని జరిగేటప్పుడు ఆ పని చేసేవాడు ఉండాలి. తర్వాత వాడు ఆ పని చేయాలి. పనే ఉంది, పని చేసేవాడు లేడు. పని ఉన్న తర్వాత వీడొచ్చాడు అంటే అది హేతుబద్ధంగా ఉండదు.
పని పని చేసేవాడు ఉండాలి, పని ఉండాలి. పని చేయబడటానికి ముందే పని చేసేవాడు ఉండాలి. ఇది కూడా అలాంటిదే. అందుకని దీనిని నిత్యత్వం అంటే ఎప్పుడూ ఉండేది. దానికి ఆ నిత్యత్వం అయిన దానికి ఇప్పుడు ఇందాక కర్మకి అంటే పని చేసేవాడికి పని ఏ విధంగా లోబడి ఉంటుందో అలాగే నిత్యమైన దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లోబడి ఉంటాయి. ఇది పరమార్థం. నిత్యత్వం అన్న మాటకి అది అర్థం. అంటే 3 కాలాలు లోబడి ఉంటాయి. అంటే ఆ నిత్యత్వం అనే తత్వం 3 కాలాలకి అతీతంగా ఉంటుంది. మనకి ఈ భావన బుర్రకి రావటం చాలా కష్టం. అసలు మనం వేదాంతంలోకి వచ్చి ఉపనిషత్తు మాధుర్యాన్ని చవి చూడటానికి ఒక నిర్ణయం చేసుకున్నాము అంటేనే ఒక క్రమశిక్షణ, ఒక క్రమ పద్ధతి, ఒక గురుభక్తి, తర్వాత శంకర భగవత్పాదుల మీద ఆ అచంచలమైన దృఢమైన విశ్వాసం, నిత్యము వారి మాటల్ని స్మరించుకోవాలనే ఆకాంక్ష, ఇవన్నీ పూర్తిగా ఉంటేనే తప్ప లేకపోతే ఏదో ఇలా చదివాం, అలా చూసాం, చందమామ, బాలమిత్ర కథలు లాంటివి లాగా చదువుదాం, నచ్చితే 4 పేజీలు 5వ పేజీలోకి వెడదాం, లేకపోతే తీసేద్దాం అనే తత్వం పనికిరాదు. ఇక్కడ కమిట్మెంట్ అనేది ఉండాలి. ఆ కమిట్మెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాసన బలం. నీలో ఉన్న వైరాగ్యం ఎంత తీవ్రతగా ఉంటే, వైరాగ్యం అంటే ఇప్పుడు మహానుభావులు బాల్యం నుంచి విరాగులై సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతారు సూటిగా. అందరూ అలా ఉండలేరు. గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా వైరాగ్య భావనని కలిగి ఉండవచ్చు. ఎంతోమంది మహానుభావులు మనకు అలాంటి వాళ్ళు ఉన్నారు. అందరి పేర్లు మనం చెప్పుకోలేము. మనం కూడా ఆ దోవలో పెడుతున్నామనే అనుకోవాలి. కాబట్టి అటువంటి భావన నీలో పెరగాలి అంటే ఈ చెప్పినవన్నీ కూడా మనసా గమ్యాలే తప్ప దృష్ట్యా గమ్యాలు కావు. అంటే అక్కడ ఎదురుకుండా వస్తువు ఉంటే దాన్ని చూసి నేర్చుకునేవి, తెలుసుకునేవి కావు ఇవి. ఏమేమిటవి? శుద్ధత్వ, అపాప విద్ధత్వ, నిత్యత్వ, ఏకత్వ, నిత్యత్వ. నిత్యత్వం అంటే ఏమిటో స్పష్టంగా చక్కగా చెప్పుకున్నాం. కాలాతీతమైంది. అశరీరత్వ, అశరీరత్వం అంటే శరీరం, నా శరీరం అశరీరం, శరీరం కానిది. శరీరం కానిదేమిటి? ఈ రకమైన భావన ఇది ఎప్పుడు వినలేదు. ఇది చాలా కొత్తగా ఉంది. శరీరం కానిది ఏది? ఏమిటి శరీరం కానిది? దానికి అర్థం ఏం చెప్పాలి? అశరీరత్వము అంటే శరీరము లేనిది. శరీరము లేనిది ఏది? ఏవైతే శరీరాలు కలిగి ఉన్నాయో అవన్నీ శరీరులు. శరీరం లేనిది కూడా శరీరములు కలిగి ఉన్నవి ఉన్నప్పుడు శరీరము లేనిది కూడా ఉండి తీరాలి. ఇది కేవలం భావన బలం చేత గమ్యమానమయ్యే అర్థమే తప్ప వేరే కాదు. అంటే అశరీరత్వ. ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. నేను ఫలానా పని చేశాను. అట్లా ఎందుకు? నేను పుట్టాను. ఆ పని పుట్టడం అనే పని చేసింది ఎవరు? నేనేగా. నేను అనేవాడిని ఉంటేనే కదా పుట్టడం అనే పని చేయటం. బాగానే ఉంది. పుట్టకముందు నాకు, పుట్టిన తర్వాత కదా ఈ శరీరం వచ్చింది. పుట్టకముందు శరీరం ఏది? ఇది మనకు తెలిసే ఒక చిన్న ఉదాహరణ. మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, ఈ కర్మల వలయంలో చిక్కుబడిపోయాం కాబట్టి శరీరాన్ని గ్రహించటం, కొంతకాలం దాన్ని పోషించటం, దానికి అనుకూలంగా ఉండటం, అది చెప్పినట్టు వినటం,
చివరికి అది మనని విడిచిపెట్టి శిథిలమైపోతూ ఉంటే నేను కూడా పోయాను అని దుఃఖించటం, మళ్ళీ ఆ దుఃఖంలోనే మళ్ళీ ఇంకో శరీరం వచ్చి నిన్ను పట్టుకోవటం, లేకపోతే నువ్వే ఇంకో శరీరాన్ని పట్టుకోవటం, ఈ మధ్యలో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనంచ, నీ జ్ఞానం కాస్త ఆ మధ్యలో పోవటం, మళ్ళీ కొత్తగా జ్ఞానం అక్కడ ప్రారంభమైందని నువ్వు అనుకోవటం, ఇదంతా సంసార వలయం. ఈ వలయానికి అతీతం అయితే అసలు నేను ఎప్పుడూ శరీరమే గ్రహించను అని గనక నువ్వు అనుకున్నట్లయితే అది అశరీరత్వం. అంటే ఇప్పుడు ఈ లక్షణం ఎక్కడ ఉంది? పరమాత్మలో ఉంది, ఆత్మలో ఉంది. ఆత్మ పరమాత్మ ప్రత్యేగాత్మ అన్నీ ఒకటే. మామూలుగా చెప్పుకుంటే విశేషార్థాలు ఉంటే ఉండవచ్చు, అవి ఆయా సందర్భాలు వచ్చినప్పుడు పెద్దలు మనకు ఎలాగో చెప్తారు. అంటే శరీరత్వం మనకు ఎదురుకుండా కనిపిస్తోంది, ఎదురుకుండా కనిపించనిది అశరీరత్వం. ఈ చెప్పిన లక్షణాలన్నీ అలాగే ఉన్నాయి. శుద్ధత్వ, అశుద్ధం ఎదురుకుండా కనిపిస్తోంది, శుద్ధత్వం భావన చేస్తున్నాం. అపాప విద్ధత్వ, పాప విద్ధత్వం ఎదురుకుండా కనిపిస్తోంది, పాప విద్ధత్వం లేని స్థితిని భావన చేస్తున్నాం. ఎలాగా? అశుద్ధత్వం లేని స్థితిని భావన చేసినట్టు దాన్ని పాజిటివ్ మాటతో సూచించారు. అపాప విద్ధత్వం వ్యతిరేక పదంతో సూచించారు. నిత్యత్వ, శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, బహుత్వం మన కంటికి కనిపిస్తోంది, ఏకత్వాన్ని సూచిస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి, తలుచుకుంటేనే థ్రిల్లింగ్ కలిగేటటువంటి విషయాలు ఇక్కడ భగవత్పాదులు. ఇదయ్యా, ఇది ఆత్మ ఎక్కడుందండి? ఈ ఆత్మ నేను పట్టుకుని నా సొంతం చేసుకుంటాను, జేబులో పెట్టుకుంటాను, ఇది తెలివి తక్కువ. అది పట్టుకుంటే పట్టుబడేది కాదు. ఆ సంగతి కూడా చెప్తారు తర్వాత. నువ్వు నీ యొక్క దృష్టిని విశాలం చేసుకునే ప్రయత్నం ప్రారంభించు అని నెమ్మదిగా మనకి శిక్షణ ఇస్తున్నారు శంకర భగవత్పాదులు. అది జగద్గురుత్వం అంటే. మనకు ఆ శిక్షణ ఇస్తున్నాడు ఆయన. ఏ విషయంలో? బాబు, నీకు అశుద్ధత్వం తెలుసు, శుద్ధత్వాన్ని గురించి భావన చేయి. పాప విద్ధత్వం తెలుసు, ఆ పాప విద్ధత్వాన్ని గురించి భావన చేయి. మరి అలాగే బహుత్వం గురించి తెలుసు, ఏకత్వాన్ని గురించి భావన చేయి. అలాగే అనిత్యత్వాన్ని, కాలానికి అధీనం అయిపోయి ఉండటం నీకు తెలుసు. కాలానికి అధీనం కాక కాలాన్ని నీ గుప్పిట్లో పెట్టుకునే తత్వాన్ని నువ్వు భావన చేయి. నువ్వు ఏం చేయమని చెప్తున్నారంటే ఏం చేస్తున్నావు? ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. ఇది మనం చాలా ముఖ్యం, ఇది గ్రహించాలి మనం. నువ్వు ఆ స్థానంలో ఉంటున్నట్లుగా నిన్ను నువ్వు భావన చేసుకోవటం ఒక విషయం. దానికి ముందు ఇవన్నీ అసలు ఈ లక్షణాలు ఉన్నాయి, పోని తాత్కాలికంగా కాసేపు ఈ లక్షణాలు కలిగి ఉన్న పరమాత్మ ఉన్నాడు అనుకుందాం, తాత్కాలికంగా అనుకుందాం. అది భావన చెయ్యి. తర్వాత క్రమక్రమంగా ఆ భావన బలపడి నీ ప్రజ్ఞా పాఠవాలు కనుక దృఢంగా ఏర్పడినట్లయితే అప్పుడు ఈ భావన నిన్ను చుట్టూ. ఆత్మ అంటే 2 ఉన్నాయిగా, పరమాత్మ అనే అర్థం ఉంది, జీవాత్మ అనే అర్థం. రెండింటికి మనం ఆత్మ అని దానికి దీనికి కలిపేసి కలగాపులగం చేసి లోకం అంతా ఉపయోగిస్తుందిగా. ఇందులో తప్పే ఉంది? ఆత్మ అంటే పరమాత్మని గురించి మనం మధ్యస్థంగా ఉన్నాం కాబట్టి పరమాత్మను గురించి భావం చేయి, జీవాత్మను గురించి భావం చేయి. జీవాత్మను గురించి అని భావం చేసినప్పుడు నేను, ఇది పరిమితమైన నేను. పరమాత్మని గురించి భావన చేసేది నేనే, అది అపరిమితమైన నేను. అంటే అర్థం ఏంటన్నమాట? ఇప్పుడు పరిమితత్వం నుంచి నువ్వు అపరిమితత్వం అనే భావనని, పెరగటం అనే భావనని, వ్యాప్తి పొందటం అనే భావనని కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవాలి. అందులో భాగమే ఇవి. ఏవి? శుద్ధత్వం, అపాప విద్ధత్వం, ఏకత్వం, నిత్యత్వం, అశరీరత్వం, సర్వగతత్వం. ఇవి ప్రాక్టీస్ చేస్తే
జీవాత్మ నుంచి పరమాత్మ వైపుకి, తర్వాత నేననే సంకుచితమైన నేను నుంచి విశాలమైన అపరిమితమైన మేరలు లేని నేను వైపుకి ఇదే వేదాంతం అంటే, అంతకంటే ఏమీ కాదు. అక్కడ ఉన్న విషయాన్ని మనం సరి అయిన పర్స్పెక్టివ్లోనే తెలుసుకొని ముందుకు వెడుతున్నాం. అంతే తప్ప రాంగ్ రూట్లోకి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్లోకి మనం వెళ్ళకూడదు. శంకర భగవత్పాదులు ఏ లైన్ చూపించారో ఆ లైన్లోనే వెళ్ళాలి. ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. యాథాత్మ్యంచ ఆత్మనః శుద్ధత్వ అపాప విద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వం. ఇది ఆ పైన లాంటిదే. మొత్తం ఎన్ని చెప్పారు ఇక్కడ లక్షణాలు ఒకసారి లెక్కేస్తాను. శుద్ధత్వ అపాప విద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వ. 6. ఈ 6 లక్షణాలు, 5 లక్షణాలు క్షుణ్ణంగా పరిశీలించాం. క్షుణ్ణంగా అంటే మనకు ఎంతవరకు తెలుసో అంతవరకే. ఇప్పుడు మనకు ఒక అర్హత ఏర్పడుతుంది. ఏమిటా అర్హత? ఇంత నువ్వు భావన చేస్తే, ఇప్పుడు 2 సంవత్సరాలు జరిగే ఒక పరీక్ష ఉంటే మొదటి సంవత్సరం పరీక్ష రాసి పాస్ అయితే 2వ సంవత్సరానికి నిన్ను అనుమతిస్తారు కదా. అలాగా ఇప్పుడు పెద్ద గురువుల వద్ద మనమంతా కలిసి వారిని పాదసేవ చేసి వారు ఎదురుకుండా కూర్చుని వారు చెప్పేటటువంటి ఆ బోధ, హితబోధ ఆత్మబోధన వినడానికి మనకు అర్హతను ముందు సంపాదించుకుంటాం మనం. అంత వినయభావంతో మనం ముందుకి వెళ్ళాలన్నమాట. సరే, ఇప్పుడు 6వది దీని గురించి కూడా మనం పరిశీలించాలి. అంటే సర్వగతత్వం, అంతటా ఉన్నది. అంతటా ఉండటం ఏమిటండి? అంతటా ఎవరుంటారు? ఎలా ఉంటాం? ఇప్పుడు నేనున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, అక్కడ లేను కదా. ఆ భేదం అర్థమైందా? నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు, అక్కడ లేవు. కానీ అంతటా ఉన్న తత్వం, ఇప్పుడు నీకు పరిమితమై ఒకచోట ఉన్నానని, ఒకే చోట ఉన్నానని, పరిమితమై ఉన్నాననే భావన బాగా తెలుసు కదా. దీనికంటే మించిన భావన ఏమిటి? అపరిమితత్వం. అంతటా ఎక్కడ పడితే అక్కడ అనేది మళ్ళీ నిందార్థంలో ఉపయోగించబడే మాట, అది పనికిరాదులండి. అంతటా సర్వత్రా, ఇంకా లేని చోటు లేదు. అది ఒక మాటలో చెప్పాలంటే. అలా ఏ వస్తువైనా ఉంటుందా? ఉందేదో అలాంటిది. ఇది ఈ ప్రకృతిలో జరగదండి. సూర్యుడు అంటే పెద్ద గ్రహం, ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు కదా. చంద్రుడు ఎక్కడున్నాడు, భూమి ఎక్కడ ఉందో అక్కడే ఉన్నారు కదా. మరి అంతటా ఉన్నది మరి ఎలా చెప్తారు అంతటా ఉందని? ఎలా చెప్తారని నీకు అనుమానం వచ్చింది కదా. అది భావన చెయ్యి. అంతటా ఒక తత్వం ఉండి తీరాలి. ఇది ఎందుకని? పరిమితమైనటువంటి నీ తత్వం, నువ్వు, నీ ఆలోచన పరిమితంగా ఇక్కడే ఉంది అని నీకు తెలుసు కాబట్టి దీనికి అవతలి ఒడ్డు ఉండి తీరాలి. అదే హేతువు. అశుద్ధమైంది నీకు తెలుసు కాబట్టి శుద్ధత్వం ఉండి తీరాలి. అలాగే పాప విద్ధత్వం నీకు తెలుసు కాబట్టి అపాప విద్ధత్వం ఉండి తీరాలి. బహుత్వం నీకు తెలుసు కాబట్టి ఏకత్వం ఉండి తీరాలి. అనిత్యత్వం నీకు తెలుసు కాబట్టి నిత్యత్వం ఉండి తీరాలి. శరీరత్వం నీకు తెలుసు కాబట్టి అశరీరత్వం ఉండి తీరాలి. పరిమితత్వం నీకు తెలుసు కాబట్టి సర్వగతత్వం ఉండి తీరాలి. చూశారా ఎంత చక్కగా మనం ఉన్న స్థితి నుంచి మనం ఉండవలసిన స్థితిని ఎంత చక్కగా కాంట్రాస్ట్ చేసి భగవత్పాదుల వారు ఒక చిన్న వాక్యంలో ఆత్మతత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవటానికి వీలుగా నీకు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పారు. యాథాత్మ్యంచ ఆత్మనః శుద్ధత్వ అపాప విద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వ ఆది. ఇంకా ఉన్నాయి ఇలాంటివి. నువ్వు ఈ ప్రస్తుతం ఈ 6 అర్థం చేసుకో. ఇవి ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ చెప్తారంటే వక్ష్యమాణం చెప్తాం ఉపనిషత్తులో. ఇవన్నీ నీకు వస్తాయి.
భగవత్పాదుల మాట పొల్లు పోదు. ఈ 6 లక్షణాలు నీకు ఈ ఉపనిషత్తులోనే నిరూపిస్తారు. అయితే అది నువ్వు తెలుసుకోవాలి. ఇదిగో నేను ఇక్కడ ఇది నిరూపించాను అని కొండ గుర్తు పెట్టి చూపించరు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది ఉపనిషత్తు. దానికి అర్థాన్ని వివరించుకుంటూ భగవత్పాదులు వారు కూడా ఉపనిషత్తు ఎంత వేగంగా వెళ్ళిపోతుందో భగవత్పాదులు వారి భాష్యం అంత వేగంగానే వెళ్ళిపోతుంది. దాన్ని చట్టాపట్టాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వెనకబడిపోయామంటే వెనకబడిపోవటం అంటే అర్థం ఏమిటి? స్పీడ్గా ఒకే రోజులో మొత్తం అంతా ఉపనిషత్తుని చదివేయమని వెనకబడటం కాదు. తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోకపోతే వెనకబడటం. అది ఆ విధంగా మనం తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోకపోతే వెనకబడిపోవటమే. అది లేకుండా అది వక్ష్యమాణం అని మనకి ఇక్కడ చెప్పారు. ఇప్పుడు భగవత్పాదులు ఏం చెప్పారు అంటే, ఈ ఈశావాస్యం ఇత్యాది మంత్రాలు కర్మలలో ఉపయోగించరు అని చెప్పి, ఎందుకని ఉపయోగించరండి అని అడిగితే, అవి ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితిని చెప్తాయ్యా, అందుకని అవి ఉపయోగపడవు అక్కడ అని చెప్తూ, ఆ యాథాత్మ్య స్థితి ఏమిటండి అని మనం అడిగితే 6 రకాలైన లక్షణాలు చెప్పి ఇది యాథాత్మ్య స్థితి అని చెప్పి, ఇదిగో ఈ 6 లక్షణాలకి లోబడి ఉన్నది, లోబడి అంటే 6 లక్షణాలు కలిగింది అని ఆత్మ అని మేము చెప్పాం. కాబట్టి ఈ కర్మలలో ఉపయోగించటానికి ఈ 6 లక్షణాలు అడ్డం వస్తాయి. కాబట్టి అదే చెప్తున్నారు. అసలు కంక్లూడింగ్ ఇప్పుడు పారాగ్రాఫ్ ఎలా వచ్చిందో చూశారా? మొట్టమొదట ఒక విషయాన్ని ప్రకటించారు, దాని మీదట అటు ఇటు దాన్ని భావన చేశారు. అందులో అవును కాదు అని కొంచెం దాన్ని మధించారు. ఒక ఫలితార్థం వచ్చింది. ఆ ఫలితార్థం చెప్పేస్తే ఇప్పుడు మొట్టమొదట 3 వాక్యాల్లో ఆ సమానత్వం అన్నది స్పష్టంగా ఏ ఉద్దేశంతో వాక్యం పారాగ్రాఫ్ ప్రారంభించారో, దేన్ని మధ్యలో వివరించారో ఆ ఉద్దేశాన్ని చివరి వాక్యంతో సమర్థిస్తున్నారు. ఇది భగవత్పాదుల యొక్క భాష్య రచన విధానం. ఇప్పుడు ఆఖరి మాట, మొట్టమొదటి ఏం చెప్పారు? కర్మల్లో వినియోగించరు ఈ మంత్రాల్ని అని చెప్పారు కదా. అదే మాటతో పారాగ్రాఫ్ని ముగిస్తున్నారు. ఏమని అంటే, తచ్చ కర్మణ విరుధ్యేత ఇది యుక్తః ఏవ ఏషాం కర్మసు అవినియోగః. ఏషాం ఈ మంత్రాలకి కర్మలలో అవినియోగః వినియోగం లేకపోవటం అన్నది యుక్తః ఏవ సరైందే. ఎందుకని సరైందండి? మళ్ళీ ఎందుకని సరైందని అడుగుతావేమిటయ్యా? ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి మేము చెప్పాము, నువ్వు విన్నావు కదా. మీరు చెప్పారండి, మేము విన్నామండి. అదిగో అందుకే ఆ యాథాత్మ్య స్థితి అన్నీ గనక నువ్వు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ యాథాత్మ్య స్థితికి కర్మలలో ఉపయోగించే మంత్రాలకి వాటిల్లో చెప్పబడినటువంటి విధి ప్రతిషేధాలకి కుదరదు. అందుకని ఇవి కర్మలలో ఉపయోగించరు. ఇంత అద్భుతమైన పారాగ్రాఫు, స్పష్టమైన చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు, అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇది భాష్యం యొక్క 3 వాక్యాలు ఉన్నాయి ఈ మొదటి పారాగ్రాఫ్లో. చెప్పుకుందాం ఒకసారి చదివి ఈ సంస్కృత భాష, ఇది సంస్కృత భాష అని పేరే కానీ మనం 10 సార్లు చదివితే ఇంకా సంస్కృతం అనేది పెద్దగా కొత్తగా ఏమిటో తెలియకపోవడం అనేది అలా ఏం ఉండదు. ఇప్పుడు చూడండి, ఈశావాస్యం ఇత్యాదయో మంత్రాః కర్మసు అవినియుక్తాః. డెసిషన్, నిర్ణయం చెప్పేశారంతే. చిన్న కారణం చెప్తున్నారు. తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్. ఈ మంత్రాలేమో ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని ప్రకటిస్తున్నాయి. ఆ ఆత్మేమో కర్మశేషం కాదు.
కర్మకి ఆత్మకి సంబంధం లేదు. సంబంధం లేకపోతే మళ్ళీ మాకు పెద్ద అనుమానం వచ్చింది. మీకు వచ్చిన అనుమానం మాకు తెలుసు. ఉంది సంబంధం, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. సరే, అది ఆ విషయాన్ని గురించి మనం ఇంతకు పూర్వం చిన్న చిన్న విషయాలు చర్చించుకున్నాం. అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈశావాస్యమిత్యాదయో మంత్రాః కర్మసు అవినియుక్తాః. ఖచ్చితం. ఒక చిన్న దానికి అనుబంధం తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్. ఈ 18 మంత్రవర్ణాలు ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితిని చెప్తాయి. ఆ ఆత్మ ఏమో అది అకర్మశేషం. కాబట్టి యాథాత్మ్య స్థితి అన్నారు, అకర్మశేషం అంటున్నారు. ఆ యాథాత్మ్య స్థితి తెలిస్తేనే కానీ మాకు ఈ గందరగోళం వీడిపోదండి. అది చెప్తాం విను. యాథాత్మ్యాంచ ఆత్మనః, ఎంత అద్భుతమైనటువంటి శైలి. యాథాత్మ్యాంచ ఆత్మనః, ఆత్మ యొక్క యాథాత్మ్యం అయితే శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వాది వక్ష్యమాణం. ఇది యాథాత్మ్య స్థితి. తచ్చ కర్మణ విరుజ్యత. ఈ యాథాత్మ్యం అన్నది కలిగి ఉన్నది కాబట్టి ఆ ఆత్మకి కర్మతో విరుద్ధం. నువ్వు ఒక పని చేసి ఇంకో ఫలితం రమ్మంటే ఎలా వస్తుంది? ఆ ఇంకో ఫలితానికి ఇంకో ప్రయత్నం చేయాలి. నువ్వు చేసిన ప్రయత్నానికి ఇది ఫలితం, అది ఫలితం కాదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే చాలు. ఇంకా దీని గురించి ఇక్కడ పెద్ద చర్చ కూడా మనకి అనవసరమైన విషయాల జోలికి, మనకి ప్రవేశం లేని అర్హత లేని విషయాల జోలికి మనం పోవద్దు. ఏమిటి మరి వేటిలోకి పెడతాం? ఎక్కడైతే భగవత్పాదులు వారు చూపించినటువంటి విధానంలో మన యొక్క ఆలోచనలు బిట్వీన్ ది లైన్స్ అనే విధంగా వెళితే మనం పరమార్థాన్ని పొందగలము. భగవంతుడిచ్చిన ఆ చొరబాటు, ఆ చొచ్చుకుపోయే శక్తి ఉండటం మూలాన భగవత్పాదుల వారి భావం ఇంత అక్కడ కనపడితే దాన్ని ఇంత చేసి చూసుకోవటం అన్నది ఆ లక్షణం మనకి ఉంది కాబట్టి, ఆ విద్య బాగా వచ్చు కాబట్టి ఆ దారిలో ముందుకు వెళ్తాం తప్ప మిగతా విషయాలన్నీ మనకి అనవసరం. లేనిపోనివన్నీ నెత్తినేసుకొని ఊరికనే చిరాకు పడిపోవటం, బాధపడిపోవటం, అయోమయ స్థితిలో పడిపోవటం ఇలాంటివి అక్కర్లేదు. అవి బండి కొద్దీ అందులో నుంచి మునిగిపోతే తేలి బయట పడలేం. మనకు కావలసిందల్లా మనని అంటి పెట్టుకుని ఉన్న అదిగో ఆ ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి చెప్పారా, ఇది భావన, ఇది మనం వెళ్ళే విధానం చెప్పుకునే ఈ ఉద్దేశంతో నేను ఈ విధమైనటువంటి ఉపనిషత్తుల సందేశాన్ని నేను ఏది గ్రహించగలుగుతున్నానో అది నలుగురితో పంచుకోవటానికి ఇది స్వీకార యోగ్యమైతే దేనిని స్వీకరించండి అని అత్యంత వినయంతో, అతి వినయం ధూర్త లక్షణం కాదు, అత్యంత వినయంతో నేను మనవి చేస్తున్నాను తప్ప ఇందులో నాకు ఏమాత్రం అర్హత ఉన్నదని, శక్తి ఉన్నదనే అహంకారం కాదు. ఈ ప్రయత్నాన్ని పెద్దలు గ్రహించి ఆశీర్వదింతురు గాక. ఏ భావన చేస్తున్నాం? ఏం భావన చేస్తున్నాము అంటే మనకి ఆత్మ యాథాత్మ్యాన్ని చెబుతూ నీలో ఉన్న లక్షణాలని చూపించి ఇవి కాదయ్యా అని చెప్తున్నాడు. ఇంకా అంతకంటే సాధన ఇంకేముంటుందండి? ఏముండదు. ఇది మన ఆలోచన విధానం. తచ్చ కర్మణ విరుజ్యేత ఇది యుక్త ఏవ దేశం ఆ కర్మసవిని. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఆయనే సమర్థించుకుంటున్నాడు. అద్భుతమైన విశేషం కదా ఇది. కాబట్టి ఈ 18 మంత్రాలు నీకు ఏ కర్మలోనూ వినియోగించబడటానికి వీలు లేదు. అవి అసలు వాటికి ఉద్దేశించబడినవి కావు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలును. ఈ విధంగా ఉపోద్ఘాత భాష్యంలో మొత్తం 4-5 పేరాలు ఉంటే, 4 పేరాలు ఉంటే మనం మొట్టమొదటి పారాగ్రాఫ్ ఎక్కడ విభజింపబడుతుంది? ఒక పాయింట్ తీసుకుని దాన్ని చెప్పి విశ్లేషించి ముగిస్తే అది పారాగ్రాఫ్ కదా. అటువంటి ఒక పారాగ్రాఫ్ని ఇప్పుడు మనం గ్రహించాము. ఈ పారాగ్రాఫ్ వల్ల మనం ఏం తెలుసుకున్నాం?
ఎక్కడికక్కడ బేరీజ్ వేసుకుంటాం. ఇదే మనం శంకర భగవత్పాదులు చూపిన దారిలో వెళ్ళటం అంటే ఇదే. ఏం తెలుసుకున్నాం అంటే మనలో ఉన్న బలహీనతలు తెలుసుకుని అవి పోగొట్టుకోవటం ఎలాగా అని తెలుసుకుందాం. పోగొట్టుకుంటావా లేదా, అవి నిన్ను పుచ్చుకొని నీ నెత్తి మీద ఎక్కి తొక్కుతాయా, అది వేరే సంగతి. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వంటే ఆ భయంకర లక్షణాలకి భయం కలుగుతుంది. అందువలననే సాధనమున సమకూరు పనులు అని మనకి చెప్పిన మాట ఉంది కదా. కాబట్టి ఈ ప్రయత్నంలో ఇలాగే ముందుకు వెళదాం. మరి ఈ విధంగా ఈ ప్రయత్నాన్ని అందరూ హర్షిస్తారని విశ్వసిస్తూ ఈ మొదటి పేరాని ఈ విధంగా పూర్తి చేశాం. తర్వాత పేరా ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.